సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలానే అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాలు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. आवारा हूं मैं आवारा हूं ఎస్, పని పాట ఏమీ లేదు. రోడ్ల మీద జూలాయిగా తిరుగుతారు. కష్టం, బాధలు, బంధాలు, అనుబంధాలు ఇలాంటి పదాలకు అర్థాలు తెలియవు వాళ్లకు. తినాలి, రోడ్ల మీద పడి వాడిని వీడిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలి. మందు తాగి పడుకోవాలి. ఇదే వారి పని. వాళ్ళేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు వెంట ఒక కత్తి అది చూపించి అందరిని బెదిరించి బతికేస్తుంటారు. అలాంటి వారు ఈ భూమికి భారం. వాళ్ళ వల్ల అమాయకుల జీవితాలు సర్వనాశనం అవుతాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థ నగర్ సమీపంలోని కొత్తూరు తండాలో బాణావతి యేసు అలియాస్ హిల్లే అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన లావూరి పోరియా అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనలో బాణావతి యేసు అలియాస్ హిల్లే అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో లావూరి పోరియా ఓ సైకో మాదిరిగా సంచరిస్తూ ఎప్పుడు కత్తిని తన వద్ద పట్టుకుని తిరుగుతూ ఉంటాడని స్థానికులు తెలిపారు. గుట్కా కొనుగోలు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తి ఒక్కసారిగా మృతుడిపై లావూరి పోరియా ఒక్కసారిగా దాడి చేసి కత్తితో పొడవడంతో సంఘటన స్థలంలోనే బాణావతి యేసు మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. నూజివీడు రూరల్ ఎస్ఐ తలారి రామకృష్ణ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూగ జీవాలు అవి ఏం తింటున్నాయో వాటి తెలియవు, ఏం తాగుతున్నాయో కూడా తెలియవు. యజమాన్ని మాత్రం మర్చిపోవు. ఎక్కడ వదిలేసి వచ్చినా వెతుక్కుంటూ సరాసరి ఇంటికి వచ్చేస్తాయి. అంత విశ్వాసం వాటికి. అలాంటి విశ్వాసం మనుషులకు ఉండదు. ఫ్యాక్టరీలు పెట్టాలి, దాంతో ఉద్యోగాలు రావాలి, 10 మంది బ్రతకాలి. ఫ్యాక్టరీ పెట్టి వేస్టేజ్ నీళ్ళలోకి వదిలేస్తున్నారు. ఆ వేస్టేజ్తో నీళ్లు కూడా విషంగా మారుతున్నాయి. వాటిని తాగితే చచ్చిపోవాల్సిందే. అలాంటి నీటిని తాగిన ఆ మూగజీవాలు ప్రాణాలు పోగొట్టుకున్నాయి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 60 గొర్రెలు ఆ నీళ్లు తాగి ప్రాణాలు వదిలాయి. ఒకవేళ ఆ నీళ్లు మనుషులు తాగి ఉంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. ఇలాంటి కంపెనీలు ఏం చేయాలి? అధికారులు మీరే ఆలోచించండి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలోని బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ నుండి వస్తున్న కలుషిత నీటిని తాగి వెల్దూర్ గ్రామానికి చెందిన 60 గొర్రెలు మృతి చెందాయి. మృతి చెందిన గొర్రెలను కంపెనీ ముందు వేసి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఒక గొర్రె విలువ ఖరీదు దాదాపుగా 20,000 రూపాయల వరకు ఉంటుందని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బయటికి రావాలి.
తాగి వాటరు చనిపోయినాయి. ఒక 65 అయితే చనిపోయినాయి ప్రజెంట్. రేపటి వరకు ఈయన వెల్టూరు దగ్గర చనిపోయినాయి. ఈ నందికంద నీళ్ళు వెల్టూరు దాకా వస్తాయి. అయితే ఇవి ఏమైందంటే మన మాజీ డ్యాంలోకి కలుస్తాయి నీళ్ళు. ఇవి కాలువ ఒక 65 అయితే చనిపోయినాయి. ఇప్పుడు రేపటి దాకా ఎన్ని చనిపోతే తెలియదు. మేము నందికంద ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ఎవ్వరు వస్తలేదు బయటికి. హాయ్, హలో అండి. దిస్ ఇస్ మై ఫోన్ నెంబర్, మై నేమ్ ఇస్ సో అండ్ సో అని స్వీట్గా చెప్తారు. మీకేమన్నా డబ్బులు అవసరమా? ఒకవేళ ఉంటే మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నిమిషాల్లో డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయంటారు. ఓ చిన్న ఆలోచన మొదలవుతుంది. డబ్బులు అవసరం ఉంది, ఏం చేయాలా అనుకుంటుంటే ఆ ఫోన్ జీవితాన్ని మార్చేస్తుంది. చకచక యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఫిలప్ చేసి సెండ్ చేశారో లేదో చటుక్కున ఆ డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి. ఇంకేముంది, ఒక ఆఫ్ వేసేసి ఎంజాయ్. అస్సలు కథ తెల్లారాక మొదలవుతుంది. మీకు ఇచ్చిన 5,000కు 20,000 కట్టమంటారు. కట్టకపోతే మీ ఫోటోలు అసభ్యకరంగా తయారు చేసి మీకే పంపిస్తారు. అవి మీ ఫోన్లో ఉన్న కాంట్రాక్ట్స్కి పంపుతామని బెదిరిస్తారు. చేసేదేమి లేక మళ్ళీ అప్పు చేసి డబ్బు కట్టేస్తారు. డబ్బులు కట్టే స్తోమత లేనివారు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తమ జీవితాలని తీసేసుకుంటారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఈ లోన్ యాప్లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దొరికిన వారిని దొరికినట్లు పీడీ యాక్ట్ పెట్టి లోపల పంపించండి. ఎవడన్నా ఈ దందా చేయాలంటే గజ గజ వణికిపోవాలి, భయపడాలి. అలాంటి శిక్షలు వేయండి. పోలీస్ బాస్, మీరు తీసుకునే చర్యలపైనే ఈ అమాయకుల ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. ఇంకో ప్రాణం పోకుండా వెంటనే రంగంలో దిగండి. మీ పోలీస్ పవర్ ఏంటో ఈ దొంగ యాప్లకు చూపించండి. ఈజీ లోన్ యాప్ మరొకరి ప్రాణం తీసేసింది. అవును, లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలైపోయింది. లోన్ కింకరుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. విజయవాడలో మరోసారి లోన్ యాప్ ఆగడాలు కలకలం రేపాయి. భవానీపురంలో బాధితుడు రాజేష్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది. ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడుతుండటంతో సూసైడ్ చేసుకున్నాడు. రాజేష్ అనే వ్యక్తి విజయవాడలోని సూర్యపాలెంలో గ్రామానికి చెందిన తంగెళ్లమూడి రాజేష్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం లోన్ యాప్ రుణం తీసుకున్నాడు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా అతడు సరైన సమయానికి డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయాడు. ఇక అప్పటి నుంచి లోన్ యాప్ నిర్వాహకులు రాజేష్ ని వేధించడం మొదలుపెట్టారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి భార్యకు పెడతామని బెదిరించారు. తనకు కొంత సమయం ఇవ్వమని ఎంత వేడుకున్నా వాళ్ళు వినలేదు. చివరికి నిర్వాహకులు అన్నంత పని చేశారు. రాజేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి అతని భార్య రత్నకు పంపించారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర అవమానంగా భావించిన రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన భార్యకు ఫోన్ చేసి బోరున విలపించాడు. భార్య ఇంటికి వచ్చేసరికి రాజేష్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై రత్న పోలీసులపై ఆశ్రయించింది. ఇక వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఒకసారి నాకు ఫోటో ఒకటి పంపిస్తావా? కొంచెం ఇక్కడ ఫ్లెక్సీకి కావాలి ఉందో ఇది రాసిన తర్వాత నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. ఫ్లెక్సీకి కొంచెం కావాలి. ఊరు అన్నప్పుడు ప్రేమలు ఎలా ఉంటాయో పగలు అలాగే ఉంటాయి. ఓ పట్టణ సద్దు మనగం. ఓసారి మామా కాకా అని పిలుచుకుంటారు, తెల్లారి గొడవలు పడతారు. అంత విచిత్రం. కొందరైతే సంవత్సరాల పాటు మాట్లాడుకోరు, కక్ష పెంచుకుంటూ పోతారు. సమయం వచ్చినప్పుడు అమాంతం వేసేస్తారు.
ఆ టైంలో పిల్లలు, వృద్ధులు, మహిళలు అని కూడా చూడరు. ఎవరు దొరికితే వాళ్ళను నరుక్కుంటూ పోతారు. కర్నూలు జిల్లా అప్పరి మండలం పరిధిలోని చిన్న హోతూరు గ్రామంలో తల్లి కొడుకుపై దాడి జరిగిందని ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. గ్రామానికి చెందిన సంజమ్మ, వెంకటేష్ కు మధ్య పొలం వివాదం ఉందన్నారు. చాలా ఏళ్లుగా వీరి మధ్య మనస్పర్ధలున్నాయన్నారు. సంజమ్మ, అతని కుమారుడు అనిల్ కుమార్ పొలంలోని పని చేస్తుండగా దాడి జరిగిందన్నారు. గాయపడిన తల్లి, కుమారుడిని చికిత్స నిమిత్తం బళ్ళారి ఆసుపత్రికి తరలించారన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేష్ అలాగే నెట్టెప్పతో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.